మేడం. మేడం మీ బ్రదర్ కి మ్యారేజ్ అయింది కదా, బానే ఉన్నారా వాళ్ళు? ఉన్నారు. ఇప్పటికి కలిసి ఉన్నారా, ఏమైనా కేసులు నడుస్తున్నాయో? వాళ్ళు బాగానే ఉన్నారు. బానే ఉన్నారు. మీ నాన్న మంచోడేనా? నాన్న మంచోడే. లేడు, నాన్న చనిపోయిన తర్వాత ఇతను పరిచయం అయింది నాకు. మీ నాన్నగారు చనిపోయినాక పరిచయం అయ్యారు. మీ నాన్నగారు చనిపోయినాకే మీ బ్రదర్ పెళ్లి అయింది 16 ఏళ్ల వయసులో? లేదు, మా బ్రదర్ది పెళ్ళైన తర్వాత 8-9 మంత్స్కేమో చనిపోయాడు మీ నాన్న. 16 ఏళ్ల కొడుక్కి పెళ్లి చేసిన మీ నాన్న మంచోడు. కనీసం అరగంట కూడా టీనేజ్లో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేని నువ్వు మంచిదానివి. నేను నిన్ను చేసుకోను మర్రో అని గాలి తిరుగుతున్న మీ ఆయన పిల్లల చేత బాటిల్స్ మోయిస్తుంటే నీకు ఈరోజు ఫీలింగ్ వచ్చిందా? అందుకే చెప్తాం, టీనేజ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు మేడం ఎలా కూర్చున్నారో ఆవిడ కేసు ఒక ఎగ్జాంపుల్. ఫిజికల్ రిలేషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా జీవితాలు సర్వనాశనం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేసు కింద లెక్క. ఏంటి ఆవిడ చేసిన మిస్టేకు? ఇంట్లో తమ్ముడు ముందే పెళ్లి చేసేసుకున్నాడు. ఆ టైంకి మెడికల్ షాప్లో ఒక అబ్బాయి పరిచయం. 1 వీక్లో అబ్బాయి ఐ లవ్ యూ చెప్పేశాడు. ఈవిడికి ఆయనకి తలదించుకొని ఉండడం, క్యారెక్టర్తో నమ్మకంతో కూడిన వ్యవహారం. తిప్పి కొడితే 1 వీక్లో ఫిజికల్ రిలేషన్. పతివ్రత లక్షణాలు వెంటనే ఇదైన. ఈ అమ్మాయే కాదు, ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఉండే సహజ లక్షణం అది. ఎందుకు అంటే శీలం అర్పిచ్చేస్తారు, అమ్మమ్మో మళ్ళీ ఈయన్నే చేసుకోవాలి. ఇదే కదా మేడం మీ ఉద్దేశం? తప్పు జరిగిపోయింది కాబట్టి ఈయనే నా భర్త, ఆడు ఎట్లాంటి వాడైనా కూడా. అలాంటి ఆఫర్ మళ్ళీ నీకు రెండోసారి వచ్చింది. జీవితంలో చచ్చిపోవడానికి రెడీ అయ్యావు, సూసైడ్ అటెంప్ట్ చేసావు. అరే పోతే పోయింది, మిస్టేక్ అతను ఎట్ట చేశాడు, నువ్వు అంతే చేసావు. కేసన్నా ఫైల్ చేయాలి. పోరాడి ఒక క్రిమినల్ని పెళ్లి చేసుకున్నావు. చేసుకున్నాకన్నా జాగ్రత్తగా ఉన్నావా? మళ్ళీ అతని బిహేవియర్ కోసం ఏదో మెడికల్గా వాడుతూనే వచ్చు. అవి ఎవరి మీద ఎఫెక్ట్ పడతాయమ్మా? నీ ఫస్ట్ కూతురు మీద పడినాయి, ఫస్ట్ డెలివరీ మీద పడినాయి. కర్మ ఏంటంటే అది ఆడపిల్ల అయిపోయి ఇంకా దారుణ పరిస్థితి. మీరిద్దరూ చేసిన పాపానికి పనిష్మెంటు అక్కడ మీ ఆయన అనుభవిస్తున్నాడా? లేదు, తిండి పెడుతున్నాడు అంతే. ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? నువ్వు. అలాంటి ఒక పిల్లని పోషించటం అంటే, చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద పనిష్మెంట్ పడాలో అది పడిపోయింది నీకు ఒక రకంగా. నరకం, ఎవ్రీడే నువ్వు నరకం చూస్తున్నావు. మీ ఆయన చేసిన నరకం కాదు, నువ్వు చేసిన తప్పుకి అల్లా నీకు ఇలాగా నువ్వు చేసావు. రుణానుబంధాలు తీర్చుకోవడం అంటారు. మన పిల్లలు కానీ మన బంధాలు కానీ మనం చేయాల్సినవి చాకరీలు చేయాల్సిందే. చేసి నువ్వు ఫిజికల్గా ఇక్కడే కనిపించేస్తాయి. ఆయనకి అక్రమ సంబంధాలు. ఇప్పుడు నువ్వు ఎక్కడ దాకా ఎందుకు వచ్చావో తెలుసా? ఆయన ఆల్రెడీ ఆస్తి కూడా అమ్మేసే పొజిషన్లో ఉన్నాడు. ఆ బెట్టింగ్లు గిట్టింగ్లు ఇప్పటిదాకా ఏదో ఒక ఇల్లు ఉంది, ఇది కూడా అమ్మేస్తాడు. ఈయన్ని నేను ఆపలేను. ఆయన అక్రమ సంబంధాలకి నువ్వు రాలా, ఉన్న ఇల్లు ఎక్కడ జంప్ అయిపోద్దో, ఆల్రెడీ అప్పులకి వెళ్ళిపోతాయని నీకు క్లారిటీ వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే బ్లాక్మెయిలింగ్, పిల్లల్ని తీసుకొని యువతలకు వచ్చేసావు. మీ ఆయనకి ఏం అవసరం? పోయింది పోని, ముందు ఇల్లు అప్పులు అవి తీర్చుకోవాలని అనుకుంటే అవి వెనక్కి రావు కదమ్మా. అర్థమవుతుందా? మీరు చెయ్యాల్సిన పని ఇమ్మీడియట్గా ఆ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఆక్యుపై చేసుకోవాలి. భార్యా పిల్లలకి షెల్టర్ ఇవ్వమని, తిండి పెట్టమని, మెయింటెనెన్స్ ఇవ్వమని కోర్టు చెప్తుంది. అది మీ సొంత ఇల్లు అయితే ఆ ఇంట్లో మీరు ఉండగా ఆ ఇల్లు అమ్మడం కుదరదు. వేరే వాళ్ళు కొనేసుకొని వచ్చి రౌడీజం చేసి భార్యను బయటికి పంపించరు. ఇంక్లూడింగ్ కోర్టు కూడా మిమ్మల్ని బయటికి పంపించదు. ఎందుకంటే మీరు 16 ఏళ్ళు కాపురం చేశారు. మిస్టేక్ చేస్తున్నది మీ ఆయన, మీరు కాదు. నెక్స్ట్ మీకున్న పాప కండిషన్ని బట్టి ఆ ఇల్లు కోర్టు కూడా అమ్మనివ్వదు. ఎప్పుడు అది జరిగిద్దో తెలుసా? మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిద్ది. మీరేంట్రా బాబు అంటే అలిగి మీ ఇంటికి వచ్చేసారు. ఇప్పటిదాకా నువ్వు తప్పులు చేసావు, మీ ఆయన తప్పులు చేశాడు, మీ తలరాత్రి మీరే రాసుకున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని, నీకు ఆ ఇల్లు ఇప్పించాలి అంటే ఇలా మీ ఆయనకు ఫోన్ చేసి అయ్యా మరి సెటిల్మెంట్ చేసుకో, మీ ఆవిడ ఇది, నువ్వు ఇది, అలాగే 4 బీగుతాం అనగా అని మునిగిపోయి నీకేమో ఆస్తి రాయడు. ఎంత దారుణమైనగా ఫోటోలు దిగాడో తెలుసా? అంటే అమ్మాయిలు నేను బ్లాక్మెయిల్ చేస్తాడా, వాళ్ళు ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన కూడా కొంచెం ఫేస్ చేయాల్సిన టైం ఉంటుందిగా. ముదరాలి, ఎవరికైనా పాపం పండాలంటారు చూసారా? మీ ఆయన పాపం పండడానికి ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఈరోజు సోషల్ మీడియాలో చాలా మందికి చెప్తున్నాం, ఆ న్యూడ్ వీడియోలు తీసుకొని చావకండ్రా బాబు అని. అది ఆంటీ చేసింది, ఇలా అయినా చేశాడు. ఎప్పుడోకప్పుడు వీళ్ళిద్దరికి ఖచ్చితంగా చాలా డేంజర్ పని జరిగింది. ఆ దరిద్ర వీడియోలు మరి పైగా దాచుకొని పెట్టుకున్నారు. అయ్యో అజంతా శిల్పాలలాగా చూస్తే మాకే డోకొస్తున్నాయి. అమ్మా
అతనితో ఉంటే నాకు ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి మేడం, నా హెల్త్ పాడవుతుంది అమ్మా మేడం. ఇంకా మీ ఆయన నీకు అవసరం లేదు, నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో అది 100% కరెక్ట్. నీకు ఆ ఇల్లు సెటిల్మెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు ఆ ఇంట్లోకి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మీరు ఇక్కడ ఉండగా ఆ ఇంటిని ప్రొటెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. 2, లేదు మేడం మేము అక్కడికి వెళ్ళలేము, అక్కడ మాకు ప్రాణహాని ఉంది, లేకపోతే మాకు అక్కడ టెన్షన్గా ఉంది, కానీ ఆ ఇల్లు మాకు ప్రొటెక్షన్ కావాలి అని మీకు అనిపిస్తే ముందు అర్జెంటుగా మీ ఏరియాలో ఒక అడ్వకేట్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్ కేసుతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకోండి. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఆ ప్రాపర్టీని ఎవరికి అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా, పేర్లు మార్చకుండా ఇమ్మీడియట్గా కోర్టు అయితే మీకు ఆర్డర్ ఇస్తారు. అలా ఆర్డర్ తీసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే రేపొద్దుట మెయింటెనెన్స్ సరిగ్గా కట్టకపోతే ఆ ఇంటిని ఆక్యుపై చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. అంటే అప్పుడైనా మళ్ళీ ఆక్యుపై చేసుకోవడమే కదా, అదేదో కోర్టు ఆర్డర్ తీసుకోవడం ఎందుకు, ముందే ఏళ్ళు ఉండొచ్చు కదా, నీకు ఆ రైట్స్ ఉన్నాయి అంటున్నా. అర్థమవుతుందా? లేదండి కోర్టు ఆర్డర్ ఉంటేనే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా వెళ్ళి మీరు అడ్వకేట్ ద్వారా ఈ 2 కేసులు వేసుకోండి. డీవీసీ కేసు ఒక 4 కేసులతో సమానం అమ్మ. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు, దాంట్లోనే పిల్లలకి మెడికల్కి వీటి అన్నిటికి కావాల్సి వచ్చి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇంకా 2-3 ఉన్నాయి, మీ కేసుకి 4 చాలు. ఒకే కేసులో ఈ 4 బెనిఫిట్స్ పొందే హక్కు మీకుంది. ఇవి మీ ఆయన పెద్ద మనుషుల దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, మా దగ్గర సెటిల్ చేసుకుంటాడని నేను అనుకోవట్లా. ఖచ్చితంగా మీరు కొంతకాలం లీగల్గా పోరాడాల్సిన అవసరం ఉంది. మీరు ఇలా వెళ్తే 100% బెటర్ ఏమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన వల్ల నీకు ఏ ఉపయోగమో లేదు. ఇక్కడ నుంచన్నా మీరు ఆరోగ్యంగా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకుండా కొంచెం ఇప్పుడు నేను చెప్పినట్టు ఇల్లన్నా ఆక్యుపై చేసుకుంటే ఈజీ ప్రాసెస్. అప్పుడు కూడా మెయింటెనెన్స్ కేసు వేయండి. ఎందుకంటే ఇల్లు అంటే ఉండడానికే ఉన్నట్టు, తినడానికి, అన్ని పోషణకి, మెడికల్కి కావాలిగా. వీటి నిమిత్తం అయితే మీరు ఇందాక నేను చెప్పినట్టు ఈ 2 కేసులు వేసుకున్నా చాలు, 100% మీకు రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మీ ఆయన ఏమైనా తలాక్ ఇచ్చేస్తాడు అంటే అలా ముస్లిం యాక్ట్ ప్రకారం ఇప్పుడు తలాక్లు ఇవ్వడం కుదరదు. ముస్లిం జెంట్స్ కూడా కోర్టుకు వెళ్ళి సివిల్ సూట్ ప్రకారం కేసు ఫైల్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మీరేమనుకుంటున్నారు, తలాక్ ఇచ్చేసి నాకు ఇల్లు ఇచ్చేసి అంత ఈజీగా మీ ఆయన ఇవ్వడు. ఆయన జీవితకాలం సంపాదించింది ఆ ఇల్లు ఒకటే, ఇవ్వనంటుండు. ఇంకా పైగా బోళ్ళని అప్పులు ఉన్నాయి మేడం, గోల్డ్ మొత్తం తీసుకెళ్లి పెట్టేసిండు. కొంచెం మీరు లీగల్గా ఫైట్ చేస్తేనే బెటర్. ఇప్పుడు నేను చెప్పిన 2 కేసులు ఫైల్ చేసి అదే కాజీ షాప్ దగ్గర పెళ్లి చేసిరు కదా, ఆడికెళ్ళి కులా తీసుకో అని అంటుండు మేడం. మేడం మీరు ఒకసారి కులా ఇచ్చారంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే లెక్క. మీరు అట్లాంటి ప్రాసెస్లు చేయకండి. అర్థమవుతుందా? ఒక్క కులా ప్రాసెస్ తప్ప అతను కోర్టుకి వెళ్ళి డైవర్స్ తీసుకోవాలంటే మినిమం 5 to 10 years పడుతుంది. నువ్వు డైవర్సే ఇవ్వద్దు. మీకు రావాల్సిన ఆ ఇల్లు 100% మీకు రావడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. రాకపోతే నువ్వు పొజిషన్ తీసుకుని ఆయన్ని ఇంట్లోకి రానివ్వకండి. పోలీసులకు ఫోన్ చేయడం, మాకు హెరాస్మెంట్ ఉందండి అనటం, బయట పంపిస్తారు. సొంత ఇల్లు అయినా కూడా హస్బెండ్ని ఇంట్లోకి రానివ్వరు. మీరు ఇది స్ట్రాంగ్గా ఫైట్ చేసుకోగలిగితే మీకు ఇల్లు ఆటోమేటిక్గా వస్తుంది. క్యాష్ రూపంలో రాకపోయినా పొజిషన్ రూపంలో వస్తుంది. జీవితకాలం అతను అమ్మలేడు, మీరు ఇంట్లో ఉంటారు, మెయింటెనెన్స్ చేసుకోండి, ఆరాంగా తెచ్చుకోండి. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ ప్రాసెస్ అమ్మ మీ కేసులో. ఇంతకంటే మేము చెప్పడానికి కూడా ప్రజెంట్ పర్వీన్ గారు, మీరు ఏదనుకుని అయితే ఇక్కడికి వచ్చారో దానికి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఇమీడియట్గా మేడం చెప్పినట్టుగా మీరు హ్యాపీగా ఇల్లు వెళ్ళి ఆక్యుపై చేసుకోండి, పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించండి, ఆయన్ని పట్టించుకోకండి, ఆయన వదిలేయండి. లీగల్గా ఫైట్ చేయాలమ్మా, తప్పదు. ఏమ్మా నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు. అతని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ బహుమతులు తీసుకుని నువ్వు చనిపోయావు అనుకో, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్తగా పెంచండి. ఏమ్మా అర్థమైంది కదా మేడం చెప్పిందంతా కూడా క్లియర్గా? నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఆక్యుపై చేసుకోవాల్సిందే మేడం, వేరే ఆప్షనే లేదు. కోర్టు ద్వారా రావడానికి టైం పడుతుంది, కోర్టు ద్వారా మీకు ప్రొటెక్షన్ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది. బెటర్ ఆప్షన్, ఎక్కడికి వెళ్ళవసరం. ఇంకా ఒక అడ్వకేట్ని పెట్టుకోండి, నేను చెప్పిన 2 కేసులు వేసుకోండి, హౌస్ ఆక్యుపై చేసుకోండి. మీ హస్బెండ్ ఇంట్లోకి రాకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన రాకుండా ఉంటాడు. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మంది లేడీస్కి నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే మా లైఫ్ బాగుంటుందని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూషన్లో ఉంటారు. అలాగే బాధలు భరిస్తూ అన్ని హింసలన్నీ కూడా తీసుకుంటూ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఆవిడ ఇక్కడ రావడం వల్ల అలా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్ ఇచ్చారు డాక్టర్ గారు అండ్ అడ్వకేట్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవ్వరు భయపడకండి, బాధపడకండి. కుదిరితే ఇక్కడి వరకు రండి, లేదంటే ఎపిసోడ్స్ చూస్తే ఆల్మోస్ట్ మన అడ్వకేట్ మేడం అన్నీ చెప్తున్నారు. డాక్టర్ సార్ ఎలా మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి చక్కగా సజెషన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. సో హ్యాపీగా ఉండండి, ఇబ్బంది పడుతూ ఎవ్వరు బతకండి ప్లీజ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా
ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.